నిజామాబాద్ రూరల్లోని బిచ్పల్లి మండలం బీబీపూర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ బీబీపూర్లో గణేష్ ఉత్సవాలను చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మనం ఈ గణేష్ కార్యక్రమాలను, పూజా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఇక్కడ బీబీపూర్ తండావాసులను మనం అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? మీ పేరు సార్? నా పేరు విశ్లావత్ పండరి, మన బీబీపూర్ బిచ్పల్లి మండలం, డిస్ట్రిక్ట్ నిజామాబాద్, తెలంగాణ. ఇంతకుముందు చాలా రోజులు చాలా ఏళ్ళు విధికొక వినాయకులు కూర్చుండబెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు సంఘాలు యూత్లు ఏర్పరచుకొని అందరూ దాదాపుగా కేసీఆర్ కాలాన్ని కలుపుకొని మా విలేజ్లలో 150 ఇళ్ళ దాకా ఉన్నది. ఆయన అందరూ కలిసి మలిసి ఉంటూ ఒకే దగ్గర వినాయకుడు పెట్టాలా. అందరికి అందరం హిందువులమే, దాదాపుగా 100% మా విలేజ్. ఇతర మతాల వాళ్ళు లేరు కాబట్టి అందరు దేవుడు ఒక్కటే కాబట్టి అందరం కలిసి ఒకే దగ్గర ఒకే వినాయకుడు కూర్చుండబెడితే అందరి కలిసిమలిసిగా అందరూ ఒక దగ్గర కలిసినట్టుగా ఉంటుంది. మన ఊరికి ఐకమత్యంగా ఉన్నట్టుగా అందరికీ చాటి చెప్పినట్టుగా అవుతుందనే ఉద్దేశంతో మా సంఘాలు కలిపి ఒకే దగ్గరగా మన జగదంబ సేవాలాల్ ఆలయ కమిటీ మెంబర్స్ కానీ యూత్ మెంబర్స్ కానీ అందరు కలిసి తలంతా పైసలు తీసుకొని కోర్స్ లేకుండా ఎవరైతే వాళ్ళ ఇష్టపూర్వక తోచినంత డబ్బులు తీసుకొని తక్కువబడ్డ పైసలు సంఘాల నుంచి కానీ కమిటీల నుంచి కానీ తీసుకొని మా హిందువుల ఒక ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నాము. ఇంతకుముందు స్వాతంత్రం రావడానికి మన భారతదేశానికి బ్రిటిష్లు హింసించేవారు. బాలగంగాధర్ తిలక్ అందరికీ మన హిందువులను భారతీయులను ఏకం చేయడానికి వినాయకుల రూపంలో అందరికీ మన హిందువులు మనకు బ్రిటిష్లు ఎట్లా మన హిందువులను మన భారతదేశానికి అణిచివేసేవారో వాటి గురించి వివరిస్తూ మన మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గంగాధర్ తోడ్పడినట్లుగా మేము మా విలేజ్ యొక్క ఐకమత్యానికి నిదర్శనంగా ఈ వినాయకుడిని ఏటా మేము వినాయక చవితి నాడు 9 రోజుల వినాయకుడిని కూర్చుండబెట్టి మా ఊరు చెరువులో నిమజ్జనం చేస్తాము. నిన్న మన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఉన్నది. కొద్దిసేపు అయితే మా ఊరోళ్ళు భక్తులు అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి ఈ నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఘనంగా నిర్వర్తిస్తారు. నమస్కారం. రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీబీపూర్ తండకు బ్రిడ్జ్ వేయాలని ప్రజలు చిరకాలంగా కోరుకుంటున్న వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి దుర్దిర పరిస్థితి ఉంది. బీబీపూర్కు బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని ప్రజల డిమాండ్.